హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పండిపోయిన దొండకాయ పచ్చడి ఎలాగో నేర్చుకుందాము. దానికి దొండకాయలు ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేయాలండి. అదే ప్యాన్లో ఇంకొక డ్రాప్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసి దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా అవి మగ్గేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత అవి చల్లారిన తర్వాత కొంచెము ఈ డ్రై రోస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయలు నువ్వులు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. ఉప్పు, పసుపు, 2 వెల్లుల్లిపాయలు వేసి బాగా పొడి చేసుకోవాలి. తర్వాత ఈ దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తని పేస్టు. మళ్ళీ ఒక బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి పోపు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర వేసి పోపు తయారు చేసుకొని ఈ దొండకాయ ముక్కల పేస్టు ఇదంతా ఆ పోపులో వేసి మిక్స్ చేయడమే అండి. ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అండి. చాలా బాగుంటుందండి. చపాతీకి, వేడివేడి రైస్కి, దోశకి, దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది.